ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. నిన్నటి దినాన మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 127లోని ప్రశ్న మరోసారి చదువుతున్నానండి. నిన్నటి దినాన వ్రాసుకునే వారెవరైనా ఉంటే తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 127 36 నుండి 41 కీర్తనల మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, చెడ్డవారు దుష్కార్యములు చేయువారు దేని వలె వాడిపోవుదురు? చెడ్డవారు దుష్కార్యములు చేయువారు దేని వలె వాడిపోవుదురు? రెండవ ప్రశ్న, దేనిని బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని దావీదు చెప్పుచున్నాడు? దేనిని బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని దావీదు చెప్పుచున్నాడు? మూడవ ప్రశ్న, నా గుండె నాలో మండుచుండెను రిఫరెన్సు వ్రాయుము. నా గుండె నాలో మండుచుండెను రిఫరెన్సు వ్రాయుము. నాలుగో ప్రశ్న, ఆయన దేని వలె మనుష్యుల అందమును చెడగొట్టియున్నాడు? ఆయన దేని వలె మనుష్యుల అందమును చెడగొట్టియున్నాడు? ఐదో ప్రశ్న, దావీదు ఎవరి వలె పరవాసి అయి ఉన్నాడు? దావీదు ఎవరి వలె పరవాసి అయి ఉన్నాడు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న కుటుంబం స్థానిక ఆశ్రమ్ కళాశాలలో నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి సుందరమ్మ గారు, వారి యొక్క కుటుంబ యజమాని శ్రీ అప్పికట్ల వివేకానంద గారు, వీరి యొక్క కుమారుడు సాల్మన్ గారు, హేమలత గారులను ప్రభువు ఒక చిన్న బిడ్డ చేత ఆశీర్వదించిన కారణంగా సమర్పిస్తున్నారు. ఈ కుటుంబ సభ్యులు అప్పికట్ల వివేకానంద గారు, సుందరమ్మ గారు, అప్పికట్ల సాల్మన్ గారు, హేమలత గారు, సునంద, చిన్ని బాబు, ఈ బిడ్డలను దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నారు. దయచేసి ఈ కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా నీ ప్రియ బిడ్డలు, మా ప్రేక్షకులు ఎంతో ఆశతో ఆసక్తితో టెలివిజన్ ముందుకు వచ్చారు. వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలు ప్రభు మీ వాక్య ధ్యానం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు. వీరందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. అప్పికట్ల వివేకానంద గారిని, సుందరమ్మ గారిని దీవించి మీరిచ్చిన ప్రభువా బిడ్డల కొరకు మీకు స్తోత్రం. సాల్మన్ గారు, హేమలత గారిని దీవించి మీరు అనుగ్రహించిన చిన్ని బాబు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. సునందాను కుమార్తెను కూడా దీవించండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ ఇవ్వటానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలను మీరే పొందండి. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 41వ సంకీర్తన మీ ముందు ఉంచుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా.
ఈ 41వ సంకీర్తనలో మొట్టమొదటి 3 వచనాలు గత రాత్రి కాలపు వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలో 4వ వచనము నుండి మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ ప్రత్యేకమైనటువంటి వాక్య ధ్యానానికి వెళ్లే ముందు యేసే పరిష్కారం 2000 ఎపిసోడ్స్ పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖు అనగా మొదటి ఆదివారం, రాబోతున్న ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు స్థానిక IADP హాల్, అమీనాపేట కోర్టు సెంటర్లో ఉన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారి IADP హాల్లో ప్రత్యేక కృతజ్ఞతాస్తుతి కూడిక ఏర్పాటు చేయటం జరిగింది. ప్రేక్షకులందరినీ ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథం 41వ సంకీర్తన 4వ వచనము చదువుకుందాం. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. ఈ మాట మీరు గమనించారా? యెహోవా, నేను పాపము చేసి ఉన్నాను అంటే సరిపోతుంది. కానీ యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా చేయబడుతుంది. దావీదు చేసిన పాపము రహస్య పాపము. బెత్షెబాతో దావీదు చేసినటువంటి వ్యభిచార పాపం రహస్యంగా చేసినటువంటిది. అయినప్పటికీ దావీదు చెప్పుకుంటున్నాడు, దేవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. దేవుని దృష్టి నుండి ఎవరు ఎన్నడూ తప్పించుకోలేరు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నుండి ఎవరును తప్పించుకొనలేరు. ఆకాశమునకు ఎక్కిపోయేదనా అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళమునకు దిగిపోయేదనా అక్కడ ఉన్నావు, భూమిపై నేను ఎక్కడ దాక్కుంటానన్నాడు కీర్తనాకారుడు. ఎందుకంటే ఆయనకు మరుగైనటువంటి స్థలం ఏదీ లేదు. కాబట్టి మనం పాపము చేశాము అనేది ఎవరూ చూడటం లేదు అని భ్రమపడవద్దు. దేవుడు చూస్తున్నాడు. దేవుని కనుదృష్టికి సమస్తం తేటగా కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము పాపము చేసిన మొట్టమొదట మానవుడుగా అతడు పాపం చేసినప్పుడు దేవుడైన యెహోవా సాయంకాలపు వేళ ఏదెను వనములోనికి వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఆదామా నీవు ఎక్కడ? ఆదామా నీవు ఎక్కడ అన్నప్పుడు ఆదాము ఎక్కడ దాగినాడో దేవునికి తెలియదా? తోట మధ్యలో, ఆ యొక్క చెట్ల మధ్యలో దాగుకున్నటువంటి ఆదాము చెంత ప్రభు ఈ ప్రశ్న అడుగుతున్నా. ఆదాము దానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. తోట మధ్యలో నేను మీ స్వరం విన్నప్పుడు భయపడి దాక్కున్నానని, నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన పండును నీవు తింటివా అని ప్రశ్నించారు. తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన పండును నీవు ఎందుకు తిన్నావు అని అడగాలి. ఎందుకంటే సమస్తం ఎరిగిన వాడు కనుక. కానీ నీవు తింటివా అని అడగటం ద్వారా ఒక అవకాశమును ఆదాముకు ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు పాపియే. దేవునికి ఇది తెలుసును. అందుకనే మానవుల యొక్క పాపమును బట్టి దేవుడు మానవులకు తీర్పు తీర్చక తన ప్రేమను బట్టి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకమునకు రక్షకునిగా పంపించాడు. మానవుడు తన ప్రమేయం లేకుండానే అతడు పాపిగా జన్మిస్తున్నాడు. అందుకనే అతని ప్రమేయం లేకుండగానే దేవుడు అతని కొరకు రక్షణ ఇచ్చి అతని ఎదుట 2 మార్గాలను ఉంచుతున్నారు. దేనిని ఎన్నుకుంటావో నీ ఇష్టం. ఎన్నిక చేసుకునేటువంటి స్వాతంత్రం దేవుడు మానవునికి ఇస్తున్నాడు.
కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు కూడా తాను పాపినని గ్రహించినప్పుడు తాను ఎవరి ఎదుట పాపం చేశాడో తాను గుర్తు తెచ్చుకుని మాట్లాడుతున్నాడు. అందుకనే లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని వృత్తాంతం మనం అందరం ఎరిగిన వారమే. అతడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చి మాట్లాడుతూ పరలోకమునకు వ్యతిరేకంగా నేను పాపం చేశానన్నాడు. తండ్రి, నీకును పరలోకమునకు వ్యతిరేకంగా నేను పాపం చేశానన్నాడు. ఎందుకు పరలోకాన్ని కూడా జోడించాడు? అక్కడ పరలోకంలో ఉన్న దేవునికి అతని పాపం తెలుసు. సోదరుడా, సోదరి, నీ పాపము ఎవరికి తెలియదని అనుకుంటున్నావా? నీ దేవునికి తెలుసు. నన్నెవరు చూడలేదులే, దొంగతనం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, రహస్యంగానే లంచం తీసుకున్నాను, ఎవరికి తెలియదు మూడో కంటికి అని అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. అందుకనే దావీదు దేవుని ఎదుట తన పాపమును ఒప్పుకుంటున్నాడు. నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. నేను పాపము చేసి ఉన్నాను అన్న తర్వాత నా ప్రాణమును స్వస్థపరచుము, నన్ను కరుణించుము అంటున్నాడు. ప్రాణమునకు స్వస్థత, శరీరానికి స్వస్థత. ప్రాణము, శరీరము, ఆత్మలను కలుపుతున్నటువంటిది. ఈ ప్రాణానికి స్వస్థత అనే మాట మనం గ్రహించినప్పుడు అంతరంగమందు సమాధాన స్థితిని పోగొట్టుకున్నాడు. శరీరమునందు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. పాపము చేసిన వాడు మనశ్శాంతిని మాత్రమే కాదు, శారీరకపరమైన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటాడు. వ్యభిచార పాపముందు చూశారు. ఈ వ్యభిచారములో పట్టుబడినటువంటి వ్యక్తి, వ్యభిచార పాపములో కూరుకుపోయిన వ్యక్తి కుటుంబ జీవితాన్ని పాడు చేసుకొనటమే కాకుండా, తన వ్యక్తిగత పరిశుద్ధతను నాశనం చేసుకోవటమే కాకుండా, శారీరక సంబంధమైనటువంటి వ్యాధులకు కూడా గురవుతూ ఉంటాడు. కనుక ఈ ప్రాణమును స్వస్థపరచుము అన్నప్పుడు తన అస్వస్థతకు కారణం అతని యొక్క పాపముగా, అతని మనోవేదనకు కారణం అతని పాపముగా అతడు గ్రహించి పాపమును ఒప్పుకుంటున్నాడు. దీని వలన విశ్వాసి గ్రహించాల్సిందేమిటి? విశ్వాసి పాపం చేసినప్పుడు దేవునితో సహవాసాన్ని తనంతట తాను పోగొట్టుకుంటాడు. రక్షణ యొక్క ఆనందాన్ని అతడు పోగొట్టుకుంటాడు. విశేషంగా అంతరంగంలో విచారానికి గురవుతాడు. కనుక మొట్టమొదట దేవునితో తన సహవాసాన్ని పునరుద్ధీకరించుకోవాలి. కాబట్టి ఆ యొక్క భక్తుడైనటువంటి దావీదు తన పాపమును ఎరిగి దేవునితో సహవాసం అతడు తిరిగి పునరుద్ధీకరణ చేసుకొనటంలో క్షమాపణ అడుగుతున్నాడు. అతడు క్షమాపణ మొట్టమొదట పాపమునకు అడిగిన తర్వాతనే స్వస్థతను గురించి మాట్లాడాడు. దేవుని యొక్క వాక్యం అర్థమవుతోంది కదండి మీకు? మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో చాలా పక్షవాయువు చేత రోగిగా ఉన్నటువంటి వ్యక్తిని మోయించుకొచ్చారు. ఆ రోగిని చూచినప్పుడు ప్రభు, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయన్నారు. తరువాత నీ పరిపెత్తుకొని లేచి వెళ్ళమన్నారు. మొట్టమొదట వ్యక్తిగత ఆధ్యాత్మిక స్వస్థత, పాపము నుంచి విడుదలకు ప్రభు ప్రాధాన్యత ఇస్తున్నారు. తదుపరి శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నట్లుగా మనం మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో తేటగా తెలుసుకోగలం. కనుక ఇక్కడ దావీదు కూడా తన ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం పాడైపోయింది పాపం కారణంగా, తద్వారా శారీరక పరమైన ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. ఆ రెండింటిని తిరిగి రెస్టోర్ చేయమని ప్రభువుకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న మీరు కూడా మీ వ్యక్తిగత పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మీ ప్రతి అనారోగ్యం నుంచి విడుదల పొందినట్లుగా, ప్రభు యొక్క స్వస్థత మీకు లభించినట్లు
ప్రార్థించమని ప్రభువు పేరట మీకు తెలియచేస్తున్నాను. 5వ వచనం, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. చూడండి, ఇక్కడ నా అనే పదం 2 సార్లు ఉపయోగించాడు. ఒకటి, నా శత్రువులు అంటున్నారు. ఎందుకని దావీదు యొక్క శత్రువులు చెడ్డ మాటలు అతని పక్షంగా పలుకుతున్నారు? అది వారి యొక్క వ్యక్తిగత చెడ్డతనమును బట్టి. తదుపరి ఇక్కడ చూస్తున్నట్లయితే, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. 2 ప్రశ్నార్థకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. శత్రువులు దావీదు యొక్క మరణాన్ని కోరుకున్నారు. దావీదు యొక్క మరణము వారు కోరుకుంటే వచ్చేది కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరో మిమ్మల్ని చంపాలని కోరుకుంటే అది నెరవేరిపోదు. ఎవరో మిమ్మల్ని చంపాలని అనుకుంటే అది నెరవేరిపోదు. దేవుని అనుమతి లేకుండా ఏ మానవుని ప్రాణాన్ని ఎవరు తీసుకొనలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత దినం నాకు ఒక టెలిఫోన్ వచ్చింది. ఒక హైందవ కుటుంబంలో నూతనంగా ప్రభువును తెలుసుకున్న ఒక సోదరుడు ఫోన్ చేసి అడిగారు, నా కుమారుడు చనిపోయి 4 దినాలైంది, నేనెందుకు ప్రభువును ప్రార్థించాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి మానవుని యొక్క మరణము దేవుని చేతిలోనే ఉంది. దేవునికి తెలియకుండా ఏ ఒక్క వ్యక్తి యొక్క ప్రాణము పోదు. మనుషులు ఒక్కసారే మృతి చెందాలి అని దేవుడు నియమించెను. దయచేసి వాక్యాన్ని చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడుతూ వచ్చాయి. 27వ వచనం, 205వ పేజీ వ్రాసుకోండి. హెబ్రీ పత్రిక 9:27, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులు మృతి పొందాలి అనే నియమం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. 139వ సంకీర్తన చూడండి. 139వ సంకీర్తనలో భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ 16వ వచనంలో అంటాడు, నియమించబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములు అన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను. నా దినములన్నీ దేవుని చేతనే నియమించబడ్డాయి. ఆయన నియమించిన దినములను మించి ఎవడు భూమిపై నివసించలేడు. ఆయన నియమించిన దినాలను తప్పించుకొని ఎవడు భూమిపై నుండి వెళ్ళిపోలేడు. 90వ సంకీర్తనలో మోషే భక్తుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేస్తున్నా. 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినమును లెక్కించుట మాకు నేర్పుము. దేవుడు మానవునికి ఒక సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయము అతడు భూమిపై జీవిస్తాడు. ఈ మాట గుర్తించారా? మా దినమును లెక్కించుట మాకు నేర్పించుము. ప్రసంగి ఈ గ్రంథాన్ని గనుక మీరు చూచినట్లయితే దీనిలో ఒక ప్రాముఖ్యమైన అంశం 3వ అధ్యాయములో మనకు కనిపిస్తుంది. 557వ పేజీ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ఉన్న ప్రతి ప్రయత్నంకు సమయం కలదు అంటూ, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికి వేయుటకు, చంపుటకు, చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, దేనికి దానికి దేవుడు సమయాన్ని ఏర్పరిచాడని చెప్తున్నాడు.
కాబట్టి దైవ సర్వజ్ఞాన ప్రణాళికలో జాగ్రత్తగా వినండి. సర్వజ్ఞానమునందు జగత్తు పునాది వేయబడక మునిపే సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ఆ వ్యక్తి యొక్క జీవితమును బట్టి అతనికి అనేక అవకాశాలనిచ్చి అతని జీవితం పట్ల ఒక సమయాన్ని నిర్ణయం చేస్తున్నాడు. చూడండి, మరి ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు భార్య రిబకా గర్భవతిగా ఉంది. ఆమె గర్భములో 2 మగబిడ్డలున్నారు. ఆమె వేదన తట్టుకోలేక ప్రార్థించినప్పుడు ప్రభువు జవాబిచ్చాడు. 2 జనపదాలు ఆమె గర్భంలో ఉన్నాయని చెబుతూ అంటాడు, యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. యాకోబు ఏశావును పుట్టక ముందు స్టేట్మెంట్ ఇది. కాబట్టి దేవుని ప్రణాళిక చొప్పున మాట్లాడుతాడు తప్ప ఈ భౌతికంగా జరుగుతున్నటువంటి కాల చక్రాన్ని బట్టి దేవుడు మాట్లాడడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఆ యాకోబును ఎక్కడ తీసుకుని పుట్టక పూర్వం తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ప్రేమించానని చెప్తున్నాడు. అంటే దేవుడు పక్షపాతనా? దేవుడు ప్రేమించాడు కాబట్టి యాకోబును ఎన్నిక చేసుకున్నాడనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవితం స్వతంత్రత అతనికి ఇవ్వబడినప్పుడు అతడు టర్న్ అయ్యేటువంటి సమస్త మార్పులు సర్వజ్ఞానములో ఎరిగిన వాడు గనుక ముందస్తుగా యాకోబును ప్రేమించాడు. దేవుని యొక్క వాక్యంలో ఏదేను వనము నుండి బయటకు గెంటివేయబడిన ఆది దంపతుల యొక్క ప్రథమ సంతానం కయీను హేబెలు. కయీను హేబెలును చంపినప్పుడు హేబెలు యవనస్తుడే అయినప్పటికీ అతడు చంపబడుతుండగా దేవుడు చూచుటలేదా? యవన కాలంలో యవనస్తులు చనిపోతున్నప్పుడు మనకు అదే ప్రశ్న వస్తుంది. దేవుని చిత్తమే నెరవేరినట్లుగా మనం గ్రహించాలి. అయితే ఆదరణ ఏమిటంటే, రక్షించబడిన వ్యక్తి చనిపోయినప్పుడు అతడు ప్రభువు సన్నిధికి వెళతాడు. శరీరం మట్టిలోనికి వెళ్ళిపోతుంది. రక్షించబడిన వ్యక్తి యొక్క ఆత్మ ప్రభువును చేరుతుంది. అందుకనే సొలొమోను జ్ఞాని రాస్తూ అంటాడు, మన్నైనది వెనుకటికి తిరిగి మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. కనుక భౌతిక జీవితంలో నష్టమే తప్ప అతని యొక్క వ్యక్తిగత రక్షణకు వచ్చిన నష్టమేమీ లేదు. కాబట్టి యవన కాలంలో బిడ్డలు చనిపోయిన వారు చింతించాల్సిందేమీ లేదు. మనం పోగొట్టుకున్నది ఏమీ లేదు. ప్రభువు చెంత భద్రంగా రక్షించబడిన ఆత్మలుంటాయి. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు, క్రీస్తునందు మీరు దాచబడి ఉన్నారు అంటాడు దేవునిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమును గురించి భయపడకండి. అది ఏ క్షణాలైనా రావచ్చు. దేవుడు ఎప్పుడైనా అనుమతించవచ్చు. డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి యవ్వన మిషనరీ తన 29వ సంవత్సరంలో చనిపోయినాడు. ప్రపంచ సేవ చేశాడు. చాలా గొప్ప దైవ సేవకుడుగా పేరుగాంచిన మిషనరీ. అలెగ్జాండర్ చక్రవర్తి సైతం 33 సంవత్సరాల నిడివిలోనే చనిపోయాడు. ప్రపంచాన్ని జయించినాడు యవనస్తుడు. జ్వరంతో ఆయన చనిపోయాడు. కాబట్టి ఎంతకాలం భూమిపై జీవించావు అనేది ముఖ్యం కాదు. ఎలా చనిపోయావు అనేది కూడా అంతకంటే ముఖ్యం కాదు. ఎవరిని కలిగి చనిపోయావు అనేదే ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఎప్పుడు చచ్చును? ఇతడు చనిపోతే వాళ్ళకు లాభం ఏమిటి? అతడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఇందులో అసూయ, ద్వేషం తప్ప మరొకటి లేదు. సోదరుడా, సోదరి, దేవుడు అనుమతిస్తేనే గాని నిన్ను ఎవరు ఏమి చేయలేరు. శత్రువు తరమవచ్చును. శత్రువు నీపై కపట కుట్ర చేయవచ్చును, కానీ దానికి అధికారం లేదు.
యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు అపవాదితో ప్రభువు చెప్పారు, అతని వశమున ఉన్నదంతా నీకు ఇచ్చాను కానీ యోబుని ముట్టుకోవద్దు, యోబుని ముట్టుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ద్వారా దేవుడు ప్రూవ్ అవుతూ వచ్చా. దేవుడున్నాడు అని చెప్పడానికి యోబు గ్రంథం గొప్ప ఆశీర్వాదకరమైన రుజువు. కాబట్టి ఎన్నడూ కూడా మరణమును గురించి భయపడవద్దు. మరణం అనేది ఒక మిస్టరీ. ఎవరికి మిస్టరీ? అర్థం చేసుకోకపోతే మిస్టరీ. అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రభువుతో ఉంటాం. మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు విరిచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక దావీదు మరణానికి ఎన్నడూ భయపడలేదు. తన శత్రువులు అతనిపై చేస్తున్న వ్యాఖ్యలను దావీదు దేవుని ఎదుట మొరపెట్టుకొని ఆ శత్రువులను గూర్చి ప్రార్థన చేస్తున్నా. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించువారు కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలెనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచూ ఉన్నారు. కుదరని రోగము వారికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. చూడండి, 8వ వచనం వరకు చదివాను. ఇందులో చాలా శ్రేష్టమైన సందేశం ఉంది. ఒకడు చూడవచ్చినప్పుడు అబద్ధములు ఆడుచున్నాడు. ఎవడు చూడవస్తాడు? ఒక వ్యాధిగ్రస్తుని చూడటానికి వచ్చేది ఎవరు? స్నేహితులో తెలిసిన వారో వస్తారు. పరామర్శించడానికి వచ్చినప్పుడు మంచిగా వస్తున్నారు, కానీ వెళ్ళి అబద్ధాలు చెప్తున్నారు. చూడండి, మనుషులలో ద్వంద్వత్వం. ఒక దిక్కుగా ప్రజలను మోసం చేస్తూ ప్రేమతో వస్తున్నట్లు వస్తారు, వెనుకకు వెళ్ళి చేసే వ్యాఖ్యానాలు వేరుంటాయి. అట్లాంటి ద్వంద్వత్వం దేవునికి విరోధం. మీరు కూడా అట్లాగే ఉంటున్నారా? పైకొకటి, లోపలికొకటి, ముందొకటి, వెనకొకట? అది మానేయండి. అది మంచి పద్ధతి కాదు. అనేక పర్యాయాలు సేవకునిగా నాకు నేను హెచ్చరిక చేసుకున్నాను. నీ ముందు మాట వెనకటికి మార్పు వస్తోందా చెక్ చేసుకోమని నా అంతరాత్మతో అనేక పర్యాయములు నేను పెనుగులాడినా. మానవుడు ముందొకటి వెనకొకటి చెప్పే తత్వం కలుగుంటా. దాన్ని జయించాల్సినటువంటి వారంగా ఉన్నా. నన్ను ద్వేషించే వారందరూ కూడి గుసగుసలాడుతున్నారు. ఎంత విచిత్రం అండి! చచ్చిపోయేవాడు ఎలాగో పేషెంట్ అయి చచ్చిపోతుంటే ఎప్పుడు వస్తాడా అని గుసగుసలాడేవారు. ప్రేమ లేని స్థితి ఇది. ప్రేమ లేనటువంటి జీవితాలే ఇట్లాంటివి చేస్తాయి. బయట గుడుకొని గుసగుసలాడుతూ నశింప చేయాలని కీడు చేస్తూ ఇంకా ఆలోచిస్తున్నారు. ఎట్లాగా చచ్చిపోతున్నాడు కదూ, అయినా సరే ఇంకా బతుకుతాడేమో, ఇంకా ఎట్లా చేస్తే బాగుండా అని ఆలోచన చేస్తున్నారన్న. ఒకసారి మనసు చెడిపోతే ఆ మనసు అట్లా కంటిన్యూ అవుతుంది, మారు మనసు పొందకపోతే. కనుక మనస్సు మార్చుకోండి. నూతన మనస్సును ప్రభువు ఇచ్చినట్లుగా ఆయనకు విజ్ఞాపన చేసుకోండి. కుదరని రోగం వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచూ ఉన్నారు. ఇక మరలా తిరిగి బతికి బట్టగట్టడుతాడని చెప్పుకుంటున్నారు. ఇతని బాధ అంతా ఏమిటంటే శత్రువులు నా అనారోగ్యమును బట్టి అతిశయిస్తున్నారు. దేవా, నన్ను తిరిగి లేవనెత్తు. దేవుడు తనను తిరిగి లేవనెత్తుట ద్వారా తన దేవుణ్ణి మహిమపరచాలనేటువంటి ఉద్దేశంతో దావీదు కీర్తనాకారుడు దేవుడు ఉద్ధరించువాడు అని జ్ఞాపకం చేయటానికి ఈ 41వ కీర్తన ప్రథమ స్కంధములోని చివరి వచనాలు చెప్తున్నాడు. తదుపరి 9వ వచనంలో రాసిన మాటలు చూస్తే, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినటువంటి వాడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో ఇస్కరియోతు యూదాను గురించి ఈ మాటలు చెప్పాడు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో నా ముఖ్య స్నేహితులు నాపై తిరుగుబాటు చేశారన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా యేసుతో కలిసి తిరిగా,
కలిసి భోజనం చేశాడు, కలిసి విశ్రాంతి తీసుకున్నాడు, కలిసి అద్భుతాలు చేస్తూ తిరిగాడు. చివరికి ధనాపేక్ష కలిగిన వాడై ఆయనపై తన మడిమను ఎత్తాడు. ఆయనను ముందు పెట్టుకుని అప్పగిస్తున్నటువంటి దానిని గుర్చిన ప్రవచనంగా దీనిని మనం తీసుకుంటాం. క్రీస్తు ఇంకా 1000 సంవత్సరాలకు వస్తారనగా భూమిపైకి దావీదు కీర్తనాకారుడు క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల క్రితమే ఈ మాటలు చెప్తున్నాడు. సోదరుడా, సోదరి, ఈ మాటలు గాయపరిచే మాటలు కాదు. ఎవరిని మనం పెంచి పోషిస్తామో వారే మనపై తిరుగుబాటు చేసి మడిమ ఎత్తితే ఎంత ఘోరమైనటువంటి హృదయ వేదన ఉంటుంది. అవును, హృదయం గాయపడుతుంది. అట్లాంటి గాయం యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింప ఉండుట చూడగా నేను నీకు ఇష్టడని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ రాసిన వృత్తాంతం వివరించడానికి ఇంకో ఎపిసోడ్ పడుతుంది. అయినప్పటికీ మనకు ఇప్పటికే చాలా కాలం అయింది. కేవలం 11 కీర్తనలు ధ్యానించటానికి 1 నెల రోజులు పట్టింది. 30వ కీర్తన నుంచి 41వ కీర్తనకు ధ్యానించటానికి 30 దినాలు 31 దినాలు తీసుకున్నాం. ఇంత విస్తారమైనటువంటి ధ్యానాలు చేయటానికి కారణం మీ అందరి సహకారమే. ఈ మాసం ఆశ్చర్యకరంగా మీరు స్పందించబట్టి మనం ముందుకు వెళ్ళగలిగా. ఇక్కడ వాక్యంలో ఉన్న మాటలు రేపటి వాక్య ధ్యానంలో కొంచెమైనా నేను జ్ఞాపకం చేసి తర్వాత ద్వితీయ స్కందము గురించి మాట్లాడతాను. సమయం పూర్తయింది. నేటి వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం అందించినటువంటి ప్రియమైన కుటుంబం ఆశ్రమ్ హాస్పిటల్ నర్సింగ్ యూనిట్ ప్రిన్సిపల్ గారు, అప్పికట్ల సుందరమ్మ గారు, అప్పికట్ల వివేకానంద గారు, సాల్మన్ గారు, హేమలత్ గారు, సునంద, చిన్నబాబు, డాయి, ఈ కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నా. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 127లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 127 36 నుండి 41వ కీర్తనల వరకు ఉన్న కీర్తనల మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, చెడ్డవారు దుష్కార్యములు చేయువారు దేనివలే వాడిపోవుదురు? చెడ్డవారు దుష్కార్యములు చేయువారు దేనివలే వాడిపోవుదురు? రెండవ ప్రశ్న, దేనిని బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని దావీదు చెప్పుచున్నాడు? దేనిని బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని దావీదు చెప్పుచున్నాడు? మూడవ ప్రశ్న, నా గుండె మండుచుండెను, రెఫరెన్స్ వ్రాయము. నా గుండె నాలో మండుచుండెను, రిఫరెన్స్ వ్రాయము. నాలుగో ప్రశ్న, ఆయన దేనివలే మనుష్యుల అందమును చెడగొట్టి ఉన్నాడు? ఆయన దేనివలే మనుష్యుల అందమును చెడగొట్టి ఉన్నాడు? ఐదో ప్రశ్న, దావీదు ఎవరి వలె పరవాసి అయి ఉన్నాడు? దావీదు ఎవరి వలె పరవాసి అయి ఉన్నాడు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం వాక్యమైన బిడ్డలను దీవించండి. కీర్తనల గ్రంథంలోని ప్రథమ స్కందం ముగించుకోవటానికి మీరు ఇచ్చిన కృపకై కృతజ్ఞతలు. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రభువు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.